హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మావగారి యొక్క ఈ యొక్క జ్ఞాపకాల కూర్చున్నకు వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి అందరికీ కూడా ప్రభు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానండి. ప్రభు తన మహాకృప మావగారిని ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరమైనది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను వాక్యం కావడం లేదు, కొంచెం మానవ గారి గురించి చెప్పాలన్న ఉద్దేశం ఉన్నది. చెప్పిన తర్వాత కొద్ది నిమిషాలు దేవుని మాటను పంచుకుంటాను. మనకు తెలిసిన వాక్య భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరములను, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అన్న మాట కనబడుతూ ఉంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరములను అని రాయబడి ఉంది. మావయ్య గారు ఆయన నీతిమంతుడుగా తీర్చబడడం, ఆయన నీతిమంతుడిగా తీర్చబడడం అన్నది యేసు రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. విశ్వాస మూలముగా జీవించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి మావయ్య గారి గురించి చెప్తూ ఉన్నప్పుడు నేను రక్షించబడిన కొత్త 1988వ సంవత్సరము జరిగిన నెలలో నేను రక్షించబడ్డాను. 88వ సంవత్సరంలో రక్షించబడినప్పుడు మావయ్య గారు అంటే బెతెస్దా చర్చ్ సంజీవని కాలనీలో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు మావయ్య గారు చక్కగా పాటలు పాడటం ఏమిటి, వాక్యాలు కూడా, వాక్య సందేశాలు కూడా ఇచ్చేవారు. ఒక దినాన ఒక ఇంటి దగ్గర కాటేజ్ ప్రేయర్ జరుగుతుంది. కాటేజ్ ప్రేయర్ అని అంటే ఇంటి దగ్గర ప్రార్థనా కూటం, స్తుతి కూడిక జరుగుతూ ఉన్నప్పుడు సంజయ్ కాలనీలోనే వారు ఎర్రపురం గారిని అబ్రహం గారు అని ఆయన ఎర్రగా ఉంటారని చెప్పేసి అని ఆ పేరు పెట్టి ఆయన అలా పిలిచేవారు. వారికి ఇంటి ఎదురుగా ఒకరు ఉండేవారు. వారి ఇంటి దగ్గర స్తుతి కూడిక, ప్రార్థన కూడిక పెట్టినప్పుడు నేను అప్పుడు రక్షించబడిన కొత్త, నాకైతే సరిగ్గా వాక్యం ఏమీ తెలియదు. ఎందుకంటే నేను హైందవ కుటుంబంలో నుండి వచ్చాను కాబట్టి నా వాక్యం ఏమీ తెలియదు. ఆయన అక్కడ స్తుతి కూడికలో వాక్యం మావయ్య గారే చెప్తూ ఉన్నారు. అప్పుడు మా మ్యారేజ్ అవ్వలేదండి. నేను రక్షించబడిన కొత్త వీళ్ళరా ఆ టైంలో అక్కడ వాక్యం చెప్తూ ఉంటే ఏ వాక్యం చెప్పారన్నది ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆయన ఏ వాక్యం చెప్పారు, ఎలా చెప్పారు, అది నన్ను ఎలా పట్టుకుంది అన్నది మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. కీర్తన గ్రంథం 24వ దావీదు కీర్తన 3వ వచనము నుండి 5వ వచనము వరకు చదువుతున్నాను. చూడండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు,
ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఈ మాట అక్కడ కాంటాక్ట్ ప్రేయర్లో చెప్తున్నారంటే ఆయన యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? రక్షించబడిన కొత్త ఈ మాటలు చెబుతుంటే, ఆయన చెబుతూ ఉంటే పరలోకములోనికి వెళ్ళాలని అంటే, ఆ పరలోకములో నివాసం చేయాలని అంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళాలని అంటే ఆయన స్వరం చాలా దగ్గరగా ఉండేదండి. ఆయన చాలా చక్కగా పాడేవారు. ఆయన స్వరం సరిగా మాలో ఎవరికి కూడా సరిగ్గా కూర్చోవడం అనుకుంటున్నాను. అని గొప్ప స్వరంతో పాటలు పాడేవారు ఆయన. పిల్లరా, ఆయన మాటలు చెబుతూ ఆయన ఈ కింద వచనాలు 4వ వచనం చూసినప్పుడు, వ్యర్థమైన దాని యొక్క మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి అన్న మాట చెప్పేటప్పటికీ, నేను రక్షణ పొందిన కొత్త దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకానికి చేరాలని అంటే, ఇదిగో ఇలాగ జీవించాలి, ఈ విధముగా జీవిస్తేనే నీకు దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది, నువ్వు పరలోకానికి వెళతావు అన్న అక్కడ మాట మాట్లాడినప్పుడు ఆ మాట నేను పట్టుకుంది. నేను రక్షించబడిన కొత్త, నాకే వాక్యం తెలీదు, కానీ ఆ మాట ఎప్పుడైతే పట్టుకుందో, కపటంగా ప్రమాణం చేయొద్దు, కపటంగా మాట్లాడొద్దు. అదే చెప్పడం కాదండి, ఆయన చెప్పింది నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు మాత్రమే దీవులు వస్తుంది అని ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు పక్క భయం పట్టుకుంది. ఎస్, నేను రక్షించబడిన తర్వాత నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండగలిగితేనే దేవుని రాజ్యానికి చేరగలుగుతాను, ఆశీర్వాదం పొందగలుగుతాను అన్న మనస్సు కలిగి, అప్పుడు నుండి దేవుని ఎడల భయభక్తులు నిలబడడానికి ప్రయత్నం చేసేవాడు. అనేక సార్లు పడిపోవడానికి కూడా ప్రయత్నం అయ్యేది. కానీ దేవాది దేవుడు ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్తాను. ఆ మాటను పట్టుకోవడం వల్ల దేవుళ్ళు ఎదగడమే కాదు, ఆ మాటలను నేను ధ్యానం చేసుకుంటూ, ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం ఏమిటో అన్నది. ఆ తర్వాత మాకు 1990లో వివాహం జరిగినప్పుడు, అప్పుడు నాకేం ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదండి, నేను ప్రైవేట్ పనులే చేసుకునేవాడిని. పిల్లగా అటువంటి ప్రైవేట్గా పనులు చేసుకున్నప్పుడు ఆయన కుమార్తెను నాకించి, కానీ ఉద్యోగం లేదు, కానీ మరి ఎలాగో ఆలోచన చేస్తారో నాకైతే తెలియదు. ఉద్యోగం లేకపోయినా కుమార్తెనిచ్చి నాకు వివాహం చేసిన తర్వాత ఆ ఆశీర్వాదం ఏమిటో అన్నది నేను చూశానండి. వివాహము జరిగిన తర్వాత నాకు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆశీర్వాదం. పిల్లగా ఒక దైవజనుడు, ఒక నీతిమంతుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక రక్షించబడిన వ్యక్తి, ఒక రక్షించబడిన విశ్వాసి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి మన హృదయాలను సరి చేసుకుని, మన బ్రతుకులు సరి చేసుకుంటేనే మనం పరలోకానికి వెళ్ళగలుగుతామండి. లేదని వెళ్ళలేము. జాగ్రత్త. నేను కూడా పరిశుద్ధ స్థలం ఇది నేను మాట్లాడుతూ ఉంటున్నాను. పరలోకానికి చేరలేమండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, మాట జాగ్రత్తగా ఉండాలి,
ఆ దినాన్ని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఉంటే వ్యర్థమైన దేని మనసు పెట్టద్దు, ఏమి చూడదు, దేవుడి వైపు చూడు. ఇదిగా మాటలు నన్ను పట్టుకున్న తర్వాతే నేను దేవుడిలో అంచెలంచెలుగా తర్వాత మోహం జరిగిన తర్వాత నిజంగా ఆ సేవకులు మావయ్య గారు ఆయన సేవకులుగా చూశారు. ఎందుకంటే ఎవరైనప్పటికీ, రక్త సంబంధులైన ఎవరైనప్పటికీ కూడా, ఈవెన్ పాస్టర్ గారు జాన్ రత్న గారిని కూడా నేను సేవకుడిగా చూస్తాను. బంధువే, రక్త సంబంధి అన్న సేవకుడిగానే చూడాలి, ఇంకొక రకంగా చూడకూడదు. నీతిమంతుల వల్ల నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అని అంటే ఏంటనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఆయన ఏదైతే చెప్పారో అది మనం అనుభవిస్తూ ఆ మార్గంలో నడుచుకుంటూ వెళితే ఇప్పుడు వరకు అనేక మంది, చాలా మంది ఆయన గురించి అన్ని చెప్పుకొచ్చారు, చాలా చెప్పుకొచ్చారు. పిల్లగా ఆయన నిత్య రాజ్యములో ఉన్నారు తెలుసా? ఆయన నిత్య రాజ్యములో దేవుని దగ్గర ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉండి చాలాసార్లు ఆయనతో ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆయనను చూస్తూ ఉంటున్నప్పుడు నేను చెప్పక ఉండలేను. ఎందుకంటే పరిశుద్ధుడుగా ఎప్పుడు కూడా నన్ను ఎవరినైనా ఏం పప్పడేవారు కాదండి. ఆయన ఎంతమంది ఎవరైనా ఆయన వెళ్తూ ఉంటే నేను ఇలాగా లేకపోతే డైరెక్ట్గా హల్లెలూయాకి నిలబడమే. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఏమడదు మనకి. ఆయన నడిచిన మార్గం గురించి చెప్పుకుంటాం, కానీ ఆ మార్గంలో నడవం. ఆయన దేవుని వాక్య మార్గంలో నడిచారు కాబట్టి ఆయన నిత్య రాజ్యములో ఉన్నారు. ఆయన ఇదే మాట్లాడుతూ ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? ఏ విధంగా ఉంటున్నారు? వాక్యం బోధిస్తే సరిపోలేదు, వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని ఇతరులకు చెప్తే సరిపోలేదు, వాక్యమును అనుసరిస్తూ హృదయమును శుద్ధ హృదయముగా చేసుకోవాలి. కపటమైన హృదయాలు ఉండడానికి వీలు లేదు. ఏమంటే కపటంగా ఉంటే, చెత్త ఉంటే ఆ చెత్తలోకి మంచి తీసుకొని వేస్తే ఏం జరుగుతుంది? మంచి అయిపోతుందా? చెత్తే ఎంత మంచి చేసినా అది చెత్తగానే ఉంటుంది. చెత్త బయట అడగాలి, బయటికి తీసివేయాలి. అప్పుడే మన ఆశీర్వాదం, మనకి దీవెన. పిల్లరా, అందుకని దేవుడి వాక్యం ఏమంటుందంటే, చూడండి ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగించేస్తాను. నేను ఎక్కువ చెప్పను. నేను ప్రకటన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద లార్డ్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం మనకందరికీ తెలుసు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోవును. వారి క్రియలు, మావయ్య గారు ఏ విధంగా అయితే అనేకులను చాలాసార్లు నాకు అప్పుడప్పుడు కొంతమంది ఎదురవుతూ ఉంటారు. మాట్లాడుతూ వచ్చినప్పుడు మీరు ఎవరైనా అంటే నేను అమృతరావు గారు పెద్దలుండండి. ఆయన పెద్దలు అమృతరావు గారు ఎలాగండి? అలా ఎంత అసలు నిజంగా ఆ మాట జ్ఞాపకానికి వస్తూ ఉంటే ఇదేనండి, వారి క్రియలు వారి వెంట వెళుతూ ఉన్నాయి. ఆ క్రియలు వెళ్ళాయే, ఆ క్రియలు ఏం చేస్తే తెలుసండి,
ఆ క్రియలు వారికి ఒక బహుమానాన్ని తీసుకువస్తాయి. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు ఆ బహుమానం ఆయనకి ఇచ్చే కిరీటములో ఒక రత్నమో లేక వజ్రమో ఏదో ఒకటి దేవాది దేవుడు పొందుపరుస్తాడు. అది ఆ క్రియను వెంట వెళ్ళడం ఏదో చెప్పేసుకుంటే సరిపోలేదు. పిల్లగా దేవుని దగ్గరికి వెళ్ళాలని అంటే మటుకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు జాగ్రత్తగా ఉండాలి. హృదయం జాగ్రత్తగా ఉండాలి. ఏది చిన్నది ఉన్నా, చిన్న పాపం ఉన్నా సరే దేవుని యొద్దకు చేరలేము. దేవుడు అదే సెలవిస్తూ ఉంటున్నాడు. వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు ధన్యులు. అంటే పరలోకం వెళ్ళడమే ధన్యులండి. ఏమంటే ధన్యత ఏముంటుంది? ఏమంటే పరలోకం వెళ్ళడమే మనకి ధన్యత. ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది ఈ లోకంలో ధనధాన్యాలు, స్థలాలు, లేకపోతే ఇల్లులు, లేకపోతే ఏదో సంపద అదే అనుకుంటారు. ఆశీర్వాదం అదే అనుకుంటారు. దాన్ని నామో అనుకుంటారు. పరలోకానికి అవి తీసుకెళ్తాయా పరలోకానికి? ఏమంటే మనతో వస్తాయా? అవి చనిపోతే మనతో వస్తాయా? ఈ బిల్డింగ్లు కానీ, ఈ స్థలాలు కానీ, ఏమండి ఆస్తి కానీ, డబ్బు కానీ ఏదైనా మనతో వస్తాయా? మనతో రావు. ఏదొస్తాయి మనతో? ఏదొస్తాయి? ఏ క్రియలైతే నువ్వు చేస్తున్నావో, ఏ క్రియ అయితే నువ్వు చేస్తున్నావో లాభం ఉంచుకో. ఆ క్రియలు అక్కడికి తీసుకువెళ్ళి మన వెంటే వస్తాయి. అక్కడ చూస్తాడు దేవాది దేవుడు. అక్కడ చూస్తాడు. ఏం భయపడటం లేదండి. ఎందుకంటే దేవుని వాక్యం అన్నా మామూలు అయిపోయింది. దేవుని వాక్యం అసలు అక్కడ పరలోకానికి చేరతామా లేదని ఎవరికి అర్థానికి ఆలోచన ఏమీ లేదు. పరలోకానికి వెళ్ళాలని అంటే, నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలని అంటే ఎలా ఉండాలని ఎవరు ఆలోచించింది? ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మరణం ఎప్పుడు వస్తున్నాడు? ఓహో, నేను బాగానే ఉంటున్నాను. ఓ చక్కగా ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి హృదయమును పరిశుద్ధముగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. నిర్దోషముగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. అలాగా మనం నేర్చుకోకపోతే ఒకవేళ చస్తే నరకానికి పోతాం. మీరైనా నేనైనా సరే. ఇప్పుడు చెప్పలేము ఏ సమయంలో దేవుడు పిలిచినా, లేకపోతే ఏ సమయంలో ఏమైపోయినా. పరలోకానికి చేరడానికే మనం ఆశపడాలి తప్ప ఈ లోకములో ఏది కూడా మనం అంటుకోకుండా జాగ్రత్తగా ఉండడమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ జ్ఞాపకార్థ కుటుంబంలో నీతిమంతులైన మా మావయ్య గారు, ఆయన నీతిమంతుడు కాబట్టి పిల్లల విషయాల్లో కూడా ఎంత శ్రద్ధ వహించి వారిని ఒక బాటలోనికి నడిపించారు. ఆ మార్గమే ఈ దినాన్న ఈ విధముగా విస్తరించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఆయన వేసిన మార్గం, ఆయన వేసిన బాట మాస్టర్ అసలు ఒప్పుకునేవారు కాదు. మధురు లేకపోతే సంఘం అని అంటే, కానీ మావిగా వేసేసారు కదా బాట, మావిగా వేసేసారు కదా మార్గం. ఇంకా మార్గంలో తప్పించుకోవడం లేదు. దేవుడు ఏమన్నాడంటే, ఓయ్ బాబు, మీ నాన్నగారు వేశారు, ఆ మార్గంలో నువ్వు వచ్చేయాలి. అప్పుడు ఆ మార్గం సరళంలోకి వెళ్ళిపోతుంది. ఆ మార్గం అన్నమాట నీవు అనేకులను సంపాదించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అదే నీకు దేవుని ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్పలేదండి. అందుకనే సంఘం
ఆత్మలను సంపాదించే సంగముగా చేయబడుతూ ఉన్నాయి. గమనిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మీకు చెప్తూ ఉంటాను, ఒక్కొక్కసారి నేను బాధలో ఉంటాను. బాధ, శ్రమ, వేదన ఏదైనా కలిగినప్పుడు నేను ఎవరికి చెప్పను, ఇంట్లో కూడా ఎవరికి చెప్పను. ప్రార్థన చేసుకుంటాను, ప్రభా ఏంటి ప్రభా ఈ పరిస్థితి ఏంటి నేను ఆలోచన చేస్తే ప్రభా సహాయం చేయ ప్రభా అని పరిశుద్ధులు నీతిమంతుగా ఒక్కొక్కసారి మావి గారు వస్తారు. మావి గారు కూర్చి మాట్లాడతారండి, నాతోటి కూర్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఆయన మాట్లాడేది కూడా దేవుని వాక్యమే. ఏ విషయం ఉండదు, ఏ విషయం ఉండదండి. దేవుని మాట, ఇదిగో ఈ మాట నువ్వు చదువుకో, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన గారిగా తీసుకుంటే ఆ పరిశుద్ధుడు అసలు ఏం పరిశుద్ధత ఉందండి, అసలు ఏం పరిశుద్ధత ఉంది అసలు మనలో? పరిశుద్ధత లేని బ్రతుకులను జీవిస్తూ ఉంటున్నాను. నేను చెప్తూ ఉంటున్నాను, పరిశుద్ధత లేకపోతే ఆయన కూడా మనం చూడమండి. ఆయన ఒకవేళ మనకు తెలుసు దశలోనికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఏమంటే దశలోనికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన ఆర్భాటంతోనూ పూర్వ శబ్దంతోనూ దిగు వచ్చినప్పుడు పరిశుద్ధులు తీసుకుని వస్తారు. ఆ పరిశుద్ధులు తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ సజీవులుగా నిలుచీవులు మనము ఎదుర్కోవాలి అని ముందుగా వారు లేపబడతారు. వారిని ఎదుర్కోవాలంటే మన పరిశుద్ధులు లేకపోతే అలాగే కనబడతారండి. మన పరిశుద్ధులు లేకపోతే అలాగే కనబడతారండి. ఎవరు కనబడతారు? కనబడతారు. పరిశుద్ధత అనేది మెయిన్ కావాలి. పరిశుద్ధత ఉంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. లేకపోతే గొప్ప కార్యాలు కాదు, మామూలుగా ఆయన కృప ద్వారా జరుగుతాయండి. ఆయన కృప ఉంది కాబట్టి జరిగిపోతూ ఉంటాయి. కానీ అద్భుతాలు జరగవచ్చు, ఆశ్చర్య కార్యాలు జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ ఆయనకు పరిశుద్ధత కనబడకపోతే, చచ్చిపోతే పరలోకానికి కూడా చేరమని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. దేవుని వాక్యం అది, దేవుని వాక్యం అది. నువ్వైనా మీరైనా నేనైనా సరే చాలా జాగ్రత్తగా పెడతాను. రానున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. దేవుని నాకడ ఎప్పుడు వస్తుందో తెలియని దినాల్లో ఉంటున్నాను. దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడాలి. నోరు కట్టుకోవాలి. అందుకనే ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఉంది, భక్తిహీనులు వాళ్ళని చూస్తే అసహ్యం. ఏమండి? అసహ్యం. దేవుడు అసహించకుండా మనం అయిపోయినట్టే. దేవుడు ఆశ్రయించుకున్నాడా, మనం పక్కన పెట్టేశాడా అంతే. దేవుని మహిమ కొరకు కార్యాలు జరిగిస్తాడు. కానీ నువ్వు పరలోకానికి చేరలేదు. ఆలోచన చేయాలి. దేవుని మహిమ కొరకు అన్ని కార్యాలు జరిగిస్తారండి, ఆశీర్వదిస్తారు, అన్నీ ఉంటాయి. కానీ పరలోకానికి చేరలేదు, అక్కడ పెట్టేస్తారు. ఎందుకంటే దేవుని మహిమ కొరకు జరిగిస్తారు. ఆయనకు అవమానం రాకూడదు. ఎవరికి? దేవుడికి అవమానం రాకూడదు. కాబట్టి నువ్వు ఎలాగ జీవిస్తున్నా, నువ్వు ఎలా ఉన్నా, నీ నోట దేవుని వాక్యం వచ్చేస్తుంది, నీ నోట అన్నీ వచ్చేస్తాయి. కానీ పరలోకానికి చేరే విషయంలో వాటి మాత్రం అనుకుంటారు, దేవుడు క్షమించే స్వభావం కలిగిన వాడు కాబట్టి మనం ఎలాగని క్షమించే స్వభావం, ఆయన క్షమాపణ కలిగిన వాడే. కానీ ఆయన కోపమైన తెలుసండి, ప్రేమ కలిగిన వాడే. కోపించారనుకో అవుట్, ఏమన్నది ఇంకా ఎంత బతికి అంతే. పిల్లరా, ఈమెన దేవుని బిడ్డ, ఈ జ్ఞాపకాల గుడిలో మనం నేర్చుకోవలసింది దేవునికి పరిశుద్ధంగా జీవించడం, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. రెండవదిగా, ఏ విధమైన కపటమైన మాటలు పలకకుండా నాలుగు కోరిన భద్రంగా కాపాడుకోవాలి. కపటమైన మాటలు ఎక్కడ పలకకూడదు. అదే దేవుడి వాక్యాన్ని చాలా చూపించగలిగిన టైం లేదు. నీ నాలుక
ఈ నోటి మాటలు నీకు పరలోకాన్ని తీసుకెళ్ళకపోకుండా చేస్తాను ఈ మాట. వీళ్ళగా నేను అది చెప్తూ ఉంటున్నాడు. ఇది నా జ్ఞాపకాన్ని గుర్తులో దేవుని ఆశీర్వాదం రావాలంటే, దేవుని దీవెనలు రావాలంటే, ఆ నిత్య రాజ్యంలో చేర్చబడాలి అంటే దేవునికి లోబడి దేవుని మాటకు విధేయులమై ఆయన పాదాల దగ్గర గడుపుదాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.